హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వాడుతున్న టూల్స్ గురించి మాట్లాడుకుందాం. నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా కాలం అయింది, కానీ ఇప్పుడు నుండి కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంక టాపిక్లోకి వెళ్తే, నా టూల్స్ అనేవి బేసిక్ టూల్స్. ఫర్ ఎనీ మేకింగ్ పర్పస్ ఈ టూల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. వితౌట్ దీస్ టూల్స్ అంటే మనం ఈ టూల్స్ లేకుండా ప్రాజెక్ట్స్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. వీటి గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ చేయడం ఇంకా ఇనిషియల్గా మొదలు పెడితే మార్కర్ అనేది మన ప్రాజెక్ట్లో ప్రతి చిన్న మార్కింగ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ టెస్టర్ అనేది మన ఫేస్ టెస్టింగ్కి పనికొస్తుంది. దాని గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్కి వస్తే స్క్రూ డ్రైవర్ అండి. స్క్రూ డ్రైవర్ అనేది మన టూల్ కిట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం స్క్రూస్ టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి నేను వాడే స్క్రూ డ్రైవర్ అనేది ప్లస్ అండ్ మైనస్ రెండు వస్తాయండి. అండ్ కటర్ అండ్ నెయిల్ కటర్, ఇది నా ప్రాజెక్ట్లో తరచుగా వాడతాను. కటర్ ఏమో స్లీవ్స్ తీయడానికి, నెయిల్ కటర్ ఏమో లీడ్స్ కట్ చేయడానికి. ఇకపోతే క్రాఫ్ట్ నైఫ్ అండ్ యాక్సెస్ బ్లేడ్ అనేది మన ప్రాజెక్ట్కి డెఫైనైట్ షేప్ తీసుకురావడానికి అనేది వాడతాం. ఇవైతే నా ప్రాజెక్ట్లో చాలా ఇంపార్టెంట్. కటింగ్ ప్లేయర్ నేను ఎక్కువ డిస్ట్రాయ్ చేయడానికి వాడతాను అండ్ ఫిక్స్ చేయడానికి వాడతాను. ఇకపోతే డ్రిల్లింగ్ టూల్, ఇది ఎక్కువ హోల్ చేయడానికి వాడతాం. నా ఛానల్లో డ్రెమల్ టూల్ మేకింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఇంకా మల్టీమీటర్ అనేది చాలా ఉపయోగం మన ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మేకింగ్లో. కరెంట్ చెక్ చేయడానికి, వోల్టేజ్ చెక్ చేయడానికి, కంటిన్యూటీ చెక్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ మన అన్నిటిలోని. నెక్స్ట్ సోల్డరింగ్ ఐరన్, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎక్కువ హీట్ ఉన్న అంటే ఎక్కువ వాట్స్ ఉన్న ఐరన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ హీట్ ఉంటేనే సోల్డరింగ్ బాగా అవుతుంది. అక్కడ సోల్డరింగ్ స్టేషన్ అనేది ఆల్రెడీ నేను మేక్ చేశాను, వీడియో నా ఛానల్లో ఉంది, ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాటితో పాటు మంచి ఫ్లక్స్ అండ్ లెడ్ కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా.